జొమాటో షేర్స్ చూస్తే ఎవ్రీడే కూడా ఫాలో అవుతుంది. అసలు ఫాలో అవ్వడానికి గల రీజన్స్, ఇంకా ఈ స్టాక్ని ఎవరైనా హోల్డ్ చేస్తున్నట్లయితే సెల్ చేయాలా లేదా యావరేజ్ చేసుకోవాలా అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జొమాటో యొక్క బిజినెస్ చూస్తే ఫుడ్ డెలివరీ, బ్లింకిట్, ఇంకా రీసెంట్గా పేటిఎం నుంచి అక్విజిషన్ చేసిన డిస్ట్రిక్ట్. కానీ వీటన్నింటిలో ఎక్కువ ప్రాఫిట్ షేర్ ఉన్నదైతే బ్లింకిట్. వాళ్ళు బ్లింకిట్ అక్విజిషన్ వల్లే ప్రాఫిట్లోకి రాగలిగారు. కానీ ప్రజెంట్ బ్లింకిట్ ఎక్స్పాన్షన్ కారణంగా వీళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి చాలా పెరిగాయి. కాబట్టి రెవెన్యూ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ప్రాఫిట్స్ మాత్రం అనుకున్నంత పెరగడం లేదు. దీనితో పాటు వీళ్ళ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో కేవలం 2% గ్రోత్ మాత్రమే రావడం ఇంకో నెగటివ్. అండ్ మేనేజ్మెంట్ మాటల్ని బట్టి ఇంకో 6 months కూడా బిజినెస్ గ్రోత్ ఇలానే ఉండేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ ఈ స్టాక్ అనేది బేరిష్ ట్రెండ్కి మూవ్ అయింది. మీరు ఒకవేళ 5 to 10 years లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తా అన్నట్లుంటే రివర్సల్ వచ్చే మూమెంట్లో యావరేజ్ చేసుకోవచ్చు. బికాస్ వీళ్ళకి హై డిజిటల్ కస్టమర్ పొటెన్షియల్ అనేది ఉంది. సో దానితో వీళ్ళు చాలా రకాలుగా ప్రాఫిట్స్ పొందొచ్చు.